పేరు చిట్టిబొమ్మ లక్ష్మణస్వామి. మాది నాగేశ్వరరావుపేట బంటుమిల్లి మండలం. తనకి కలుగుతోందని చెప్పింది. నేను ఈ ధ్యానంలోకి 2019 ఇవాళ కూడా ధ్యానం చెయ్యి. మా పాప ద్వారా ధ్యానంలోకి రావాలని నీ జీవితంలో ఎప్పటికీ ధ్యానంలోకి పరిచయం చేసింది. ఇవాళ కూడా వస్తాను. ధ్యానం వెంకటస్వామి రేవతి మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు శాకాహారిగానే ఉన్నాను. నేను అంతకుముందు సామాన్య వాహనాన్ని వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో ఆటుపోటులు తిన్నాను, ఎన్నో దెబ్బలు తిన్నాను. నాకు 2016లో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది, చెయ్యి అయినా సరే ధ్యానంలోకి వచ్చినాక అన్నీ సవరించుకొని నేను ఇక్కడ నేను చేయగలిగిన సేవ చేస్తాను. శంకరాచార్యులు ఈ నెప్పినే తితీక్ష అన్నారు. ఆహా, అమృత వర్షం కురుస్తాం. మీరు ఏమన్నా ఇక్కడ ఎటువంటి ప్రచారంలో పాల్గొంటారండి? ప్రచారంలో పాల్గొంటాను, భిక్షాటనకు తిరిగాను, ర్యాలీలకు వెళ్తుంటాను. నేను చేయగలుగుతాను. మన ప్రాణమయ శరీరాల్లో ఇక నాకు అనుభవాలు అనేకం వచ్చాయి. నా కాలు చేయి ఇరిగినప్పుడు అవి ఒక్కొక్కటి కరుగుతూ నేను 2 సంవత్సరాల మంచం మీదే ఉన్నాను. ధ్యాన సాధన చేసేటప్పుడు మంచం మీద కింద కూడా దిగలేదు. నాకంతా మా ఆడవాళ్ళు ధ్యానం మీ ఊర్లో పెట్టిన కొత్తలో ఒక ఆవిడ ధ్యానానికి వచ్చారు. అమ్మో, నాకు ధ్యానం పడట్లేదు, ధ్యానం చేసి నా కాలు ఎరిగిన దగ్గర నుంచి అన్నీ ఆమె చూసుకుంటూ 2 సంవత్సరాలు పైగా చేసింది. మంచం మీద నుంచి కింద కూడా దిగేవాడిని కాదు. ఈ స్థితిలో 2 సంవత్సరాల తర్వాత మెల్లగా కిందకి దిగి కానీ మనం మాత్రం ఒక సపోర్ట్తో నడిచేవాడిని. మనతో కలిసిన నిశ్శబ్దంలో ఆ తర్వాత ఇక్కడ నాగేశ్వరపేటలో క్రమేపీ నడుస్తూ ఉండగా ఇక్కడ ఈ ధ్యానం అనేది తెలిసి ఈ ధ్యానంలోకి దిగాను. ధ్యానం చేస్తున్న నుంచి ఇప్పుడు ఒక కర్ర సాయంతోనే నేను నడవగలుగుతున్నాను. ఇప్పుడు మామూలుగా అందరిలాగానే నేను ధ్యానం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ, మామూలుగా బండి కూడా తోలుకుంటూ నేను ఈ పిరమిడ్కి వస్తూ, పిరమిడ్లో నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో శక్తులు, ఎన్నెన్నో వచ్చినాయి. నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు శాకాహారిగానే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి శాకాహారం తప్ప మరి ఏది ఆహారం తీసుకోలేదు. శాకాహారం ఫ్రీగా నాకు తేలిగ్గా ఉంటుంది. అదే కాదు, ఇక్కడికి వచ్చిన పిరమిడ్లో అనుభవాలు అనేకం వచ్చాయి నాకు. పిరమిడ్లో వచ్చిన ఫస్ట్ టైంలోనే నెలలోపులోనే పేరవరంలో పిరమిడ్ కడుతున్నారని నాకు కట్టే సంగతి కూడా నాకు తెలియదు. పిరమిడ్ ఒక 5 ఫ్లోర్ల మీద ఉన్నది, లిఫ్ట్ మీద వస్తుంది, పిరమిడ్ తయారవుతుంది. అది ఎక్కడ ఏంటి అని నేను చాలామందిని అడిగాను, కానీ చాలామంది చెప్పలేదు, నాకు తెలియదు అన్నారు. అది కార్యక్రమం జరుగుతుందని పేపర్లో పడిన తర్వాత చూసి నేను వెళ్ళాలని అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్ ఎక్కి చూశాను. అప్పటికి పైన స్లాబ్ కూడా వేయలేదు, ఆ లిఫ్ట్ లేదు, ఊరికే మెట్లుగా కట్టారు. దాని మీదగా నడిచి నేను ఎక్కగలిగిన మట్టుకు ఎక్కాను. ఆ పైన లాస్ట్ వరకు వెళ్ళకోకుండా అడ్డం కట్టారు. అక్కడ వరకు వెళ్ళి చూసి మనస్తృప్తి పడ్డాను. ఇది ఇలా ఉన్నది నాకు ధ్యానం వచ్చిందని. అలాగే ఇక్కడ
పిరమిడ్లో నాకు ఎన్నో అనుభవాలు వస్తున్నాయి. నేను ఒక గజం పైన కూర్చుని ధ్యానం చేసినట్టు కనకదుర్గమ్మ పిరమిడ్లో ఆమె ఈ ప్రాంగణం చుట్టూ కూర్చుని ప్రాంగణం చుట్టూ తిరిగినట్టు నాకు అనుభవాలు వచ్చాయి. అవే కాక ఎన్నో రకరకాలుగా అనుభవాలు వచ్చాయి. నేను కాశీ కూడా వెళ్ళాను. కాశీ వెళ్ళే ముందు మా వెంకటస్వామి గారు, నువ్వు ఒకటి అడుగు, ఇబ్బంది పడతావు, నువ్వు రాలేవు, బాధపడతావు అని చెప్పారు. తర్వాత 6 నెలల ముందు నుంచి బుక్ చేశారు. కానీ 15 రోజుల ముందు నాకు ధ్యానంలో వచ్చి నీకు టికెట్ వస్తుందని ధ్యానంలో తెలిసింది. అలాగే రేవతి గారు పిల్లలు చాయ్ గారు, నీకు ఒక టికెట్ ఉంది, 15 రోజుల ముందు నీకు టికెట్ ఒకటి ఉంది, నువ్వు వస్తానంటే బుక్ చేస్తామన్నారు. చేయండి, వస్తానన్నాను. అలాగే 10 రోజుల టూర్లో కాశీలో వెళ్ళాము. కాశీలో 6 రోజులు ర్యాలీ చేసాము. ఎంతో అనుభవంగా ఉంది. ఇంతవరకు నేను అక్కడి వరకు వెళ్తానని అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి కారణం ఈ ధ్యానం వల్ల వెళ్ళగలిగాను అనేది నాకు అనుభవం అయింది. చూసిన వాళ్ళకి కూడా అర్థమైంది. అప్పుడు వెంకటస్వామి గారు కూడా చాలా మెచ్చుకున్నారు. రేవతి గారు, వెంకటస్వామి గారు చాలా పర్వాలేదు, బాగానే చేసావు, బాగానే వస్తున్నావు, నడుస్తున్నావు అని అన్నారు. అట్లా అనేకం జరిగినాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. వార్షికోత్సవాల్లో నేను చేయగలిగింది నేను సేవ చేస్తున్నాను. సో రోజు ఎంతసేపు ధ్యానం చేస్తారు సార్? రోజు పొద్దున్నే 3 గంటలు లేచి 6-6:30 వరకు ధ్యానం చేస్తాను డైలీ. మిగతా పిరమిడ్లో చేస్తుంటాను. ఎన్ని బుక్స్ చదివారా సార్? బుక్స్ దాని గురించి అనుకోవచ్చు. బుక్స్ చదువుతూ ఉంటాను, కొద్దిగా తక్కువ. బుక్స్లో చదివితే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.